శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మిత్రులందరికీ శుభోదయం. తిరువెంబావైలో శ్లోకము 2. పాసం பரஞ்சோதிக்கனா இத பகல்னா பேசும்போது எப்போது இப்போதாரமளிகை பாசம் பரஞ்சோதிக்கனாய் இரப்பகல்னா பேசும்போது எப்போது இப்போதாரமளிகை பாசம் பரஞ்சோதிக்கனாய் இத பகல்னா நேசம் நைத்தனையோ நேசம் வைத்தனையோ நேரிழையை நேரிழையார் நேசமுன் வைத்தனையோ நேரிழையா நேரிழையை சீச்சீவையும் சிலவோ விளையாடி சிலவோ விளையாடி பாசம் பரஞ்சோதிக்கனாய் இரப்பகல் நாம் பாசம் பரஞ்சோதிக்கனாய் ஏசும் இடம் இதோ விண்டோர்கள் ஏத்துதற்கு ஏசும் இடம் இதோ விண்டோர்கள் ஏத்துதற்கு கூசும் மலர் பாததம் தருளவம் தருளம் கூசும் மலர் பாதம் தம் அருளவந்தருளம் தேசன் சிவலோகன் தேசன் சிவலோகன் தில்லை சிற்றம்பலத்துள் ஈசனார்க்கு யார் எம்மார் ஏலோர் எம்பாவாய் தேசன் சிவலோகன் தில்லை சிற்றம்பலத்துள் ஈசனார்க்கு அன்கள் யாமார் ஏலோர் எంబావాయ్. దీనికి తెలుగు. రేయి పవలు నిరంతరము పరంజ్యోతి స్మరణయే అనుచు రేయి పవలు నిరంతరము పరంజ్యోతి స్మరణే అనుచు బీరాలు పలికినావే పూల పాన్పు దిగిరాకున్నావనుచు రేయి పవలు నిరంతరము పరంజ్యోతి స్మరణయను బీరాలు పలికినావే
సర్వాలంకృత సకుల దశ చూసి సర్వాలంకృత సకుల దశ చూసి తగదు తగదు ఈ మాటలకిది సమయము కాదనగా తగదు తగదు ఈ మాటలకిది సమయము కాదనగా తేజోరూపుని ఆ పరమాత్ముని స్తుతించగా తేజోరూపుని ఆ పరమాత్ముని స్తుతించగా సాధ్యము కాదని సురలే జంకుచుండిరి సాధ్యము కాదని సురలే జంకుచుండిరి పరిహాసమాడగా ఇది సమయమా మాకు పరిహాసమాడగా ఇది సమయమా మాకు కరుణతో చిదంబరేశుడు స్వయముగా వచ్చినాడే కరుణతో చిదంబరేశుడు స్వయముగా వచ్చినాడే ఓ చెలి మేలుకో భక్తితో దర్శించుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మార్గశిర మాసంలో ధనుర్మాస ప్రారంభంలో మొదటి రోజు గోదాదేవి రేపల్లెలో ఉన్న గోపికలందరినీ మేలుకొలుపుతూ నందయశోదల తనయుడు శ్రీకృష్ణుడే కదా మనకు మోక్షం ఇచ్చేవాడు, ఆయన్ని స్తుతించడానికి అలాగే ఈ జగత్తుకంతా మంగళము కూర్చే శ్రీవ్రతం చేయడానికి రమణులందరూ రారండి అని మొదటి పాసురంలో మధురంగా గానం చేసి ఉంది కదా. ఇక మణివాచకులు రచించినటువంటి తిరువెంబావైలో మొదటి కీర్తనలో లేదా పాసురంలో ఒక కన్య మిగతా ఉన్నటువంటి తన చెల్లెలందరినీ కూడా లేపుతూ వస్తున్నారు. ఓ చెల్లి విశాలాక్షి, ఆద్యంతరహితుడు మహానుగ్రహమైనటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు, ఆ పరమాత్మ మహిమను స్తుతించక ఇంకా పడుకుంటావేమిటి, నీ చెవులు మందగించాయా లే అని చెప్పి అంటుంటుంది. అలాగే ఇంకొక అమ్మాయి స్థితి చూడు ఎంత పరవశమై ఉంటూ వచ్చిందో. ఈ కీర్తన వింటూ వింటూ ఆమె ఆనంద బాష్పాలు రాడుస్తూ భక్తి పార్వశంతో పొర్లుతూ ఉంది కదా తన తల్పం పైన. అలాంటి పరవశం నీకు కూడా కలగాలి కదా, నువ్వు లే అని చెప్తోంది. ఇలా తిరుప్పావేలోనూ తిరువెంబావేలో కూడా ఒకళ్ళని ఒకళ్ళు మేలు కొలుపుకుంటూ వచ్చారు. ఇది కదా జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని తిరుప్పావేలోను తిరువెంబావేలోను తమిళంలో ఉన్నటువంటి ఆ యొక్క గీతాలు చూస్తే రెండిట్లోనూ కూడా చివరన ఏలో రెంబావై అని వస్తుంది. ఆ ఏ అనేటువంటిది అంటే మేలుకో అని ఒక అర్థం ఉంది. ఔరంటే ధ్యానించు, ఏం పావై అంటే ఓ అమ్మాయి, ఓ అమ్మాయి మేలుకో, ఓ బాలిక మేలుకో, ఓ రమణి మేలుకో, ఆ భగవంతుణ్ణి ధ్యానించు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. అయితే ఎవరు ఇక్కడున్నటువంటి బాలికలు ఎవరు, ఒకరినొకరు లేపుకుంటున్నటువంటి మేలుకొలుపుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నదానికి మాణిక్యవాచకులు రచించినటువంటి తిరువెంబావేలో వీళ్ళని శక్తి రూపాల కింద భావించడం జరిగింది. ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి మనోన్మని, సర్వభూత దమని, బలప్రమథని, బల వికరిణి, కల వికరిణి, కాళీ, రౌద్రి, జ్యేష్ఠ, వామ అనబడేటువంటి 9 శక్తి రూపాలు
తమలో ముందున్న శక్తి వెనుకున్నటువంటి శక్తిని మేలుకొలుపుతున్నట్టుగా, అందరూ కలిసి భగవంతుని సేవిస్తున్నట్లుగా అలా ఈ తిరువెంబావేలో ఉన్నటువంటి పాసురాలన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. ఇక రెండో రోజు తిరుప్పావేలో గోదాదేవి ఈ జగతికంతా మంగళం కూర్చేటువంటి శ్రీవ్రతం చేద్దామని మనం అనుకున్నాం కదా. ఈ వ్రతం చేయడానికి ఏ ఏ నియమాలని మనం అనుసరించవలసి ఉంటుందో అనేటువంటి ఆ రెండో పాసురంలో ఆ తల్లి ఆండాళ్ళు తెలియజేస్తే, ఇక తిరువెంబావేలో సంభాషణ జరుగుతుంది ఆ యొక్క చెల్లుల మధ్యన, ఆ బాలికల మధ్యన. ఒక బాలిక అంటుంది, రేయింబావాళ్ళు మన ముచ్చట్లలో నీ భక్తి అంతా అతనిపైన అని అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇలా పాన్పు పైన పొల్లుతూ ఉన్నావు, అతని గురించి ఆలోచన చేయకుండా ఇంకా నిద్రపోతున్నావు ఏంటి అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, చక్కగా అలంకరించుకున్నటువంటి మీరందరూ కూడా నన్ను పరిహసిస్తున్నారు ఏమిటి, ఇది మీకు తగదు, ఇది సమయమా నన్ను ఆట పట్టించడానికి అంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటారు, నేను పరిహరించడం లేదమ్మా, పరమాత్మని స్తుతించడానికి అనర్హులమని దేవతలంతా కూడా జంకుతూ ఉంటే ఆయనే మన దగ్గరికి వచ్చాడు ఆ చిదంబరనాథుడు మనని కరుణించడానికి. కాబట్టి నువ్వు మేలుకో, చప్పున ఆయన స్తుతించుదాం, ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇది సంభాషణ రూపంగా ఈ తిరువెంబావేలో పేర్కొనబడి ఉంది. ఆ తిరుప్పావేలో ఉన్నటువంటి రెండో పాసురాన్ని, తిరువెంబావేలో ఉన్నటువంటి రెండో పాసురాన్ని మనం గానం చేసుకుందాం.